అందరికీ నమస్కారం అండి. మస్తాన్ 10th మ్యాథ్స్‌కు స్వాగతం. సో ఫ్రీ వీడియో క్లాసెస్‌ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి మస్తాన్ 10th మ్యాథ్స్ అనే ఛానల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us స్టార్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కంటిన్యూ. ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్. 1/√2ను ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, మనం ఇంతకుముందు ఫస్ట్ వీటిలో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూసినట్టయితే √2 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేసాం. √2 ఇప్పుడు ఏమైనా ప్రూవ్ చేయాలా? 1/√2 ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలా. ఓకే, సరే చూద్దాం. నేనేం చెప్పానంటే ఇర్రేషనల్ అని ఎలా ప్రూవ్ చేస్తాం? ఫస్ట్ అజంప్షన్ చేసుకుంటాం, ఊహ. ఏమని? అది రేషనల్ నంబర్ అని చెప్పి ఊహించుకొని లాస్ట్ మనం అనుకున్నది తప్పు అని ప్రూవ్ చేయాలి. అది రేషనల్ నంబర్ కాదు, దేర్ఫోర్ అది ఇర్రేషనల్ నంబరు అని చెప్పి ప్రూవ్ చేయాలి. అట్లా ఉంటాయి చాలా వరకు ప్రూఫ్స్, ఇలానే ఉంటాయి. ఓకే, సో ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే మనం ఏమనుకోవాలా? దాన్ని రేషనల్ అనుకొని అజంప్షన్ చేసుకుంటూ పోయి లాస్ట్ మనం అనుకునేది తప్పు అని ప్రూవ్ చేసుకొని ఇది రేషనల్ నంబర్ కాదు, దేర్ఫోర్ ఇది ఇర్రేషనల్ నంబర్ అని చెప్పి ప్రూవ్ చేయాలా. చాలా వాటికి థీరమ్స్కు ప్రూఫ్లు ఇలా కూడా ఉంటాయి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. లెట్ us assume దట్ 1/√2 ఏమనుకోవాలా? 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనుకుంటాం. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అనుకుంటున్నామో దాన్ని ఏం చేయొచ్చు? p/q ఫార్మ్లో రాయొచ్చు. సో దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/√2ను 1/√2 ఈక్వల్ టు p/q రాసాం. వేర్ pq ఆర్ ఇంటిజర్స్, బిలాంగ్ టు z అంటే ఇంటిజర్స్, అండ్ కింద ఉన్నటువంటి q డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0, అండ్ ఆల్సో p అండ్ q ఆర్ కోప్రైమ్. ఈ స్టెప్స్ అన్నీ సిమిలర్ అండి. ఇంతకుముందు √2కి ఏం రాశానో ఇవే, √3కి అదే రాశాను, √5కి అదే రాశాను, √7కి మీరు అదే రాస్తాను. ఇది ఈ ప్రాబ్లంకి ఇదే రాస్తున్నా, ఎక్కడ నేను మార్పు చేయడం లేదు. ఎందుకంటే ఒక ప్రాబ్లం నేర్చుకుంటే దాదాపు 5-6 ప్రాబ్లమ్స్ అదే స్టెప్స్ వచ్చేట్టు మేనేజ్ చేశాను, నేను రాశాను. కాబట్టి దయచేసి ఇది చూసే ముందు ఏం చేయాలా? ప్రీవియస్ క్లాస్ ఖచ్చితంగా మీరు చూడాలా. పైన ఐ బటన్ ఉంటుంది, దాంట్లో ప్రీవియస్ క్లాస్ మనం క్లిక్ చేశారంటే మీకు వస్తుంది. అది ఖచ్చితంగా చూడండి. అది చూసిన తర్వాతే మీరు ఇది ఫాలో కండి. చెప్పే 1+6 ఆఫర్ ఇది. అంతా 1+1 ఆఫర్ ఇస్తారు, 1+6 ఆఫర్ ఇస్తున్నాం. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే 6 ప్రాబ్లమ్స్ ఫ్రీ. ఓకేనా? నేర్చుకుంటారు కదా ఆ విధంగా. సో స్టెప్స్ అదే విధంగా మెయింటైన్ చేయండి. సో p అండ్ q ఆర్ కోప్రైమ్ చెప్పాను, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను. కోప్రైమ్ అంటే ఏంది? రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అవి కోప్రైమ్ అని చెప్పి డీటెయిల్డ్ డిస్కషన్ నేను ప్రీవియస్ వీడియో క్లాస్లో చేస్తున్నాను. అవి చూడండి. అది చూసిన తర్వాత ఇవి చూడండి. ఓకే, సో మళ్ళీ రాసాను దట్ ఈస్ 1/√2 ఈక్వల్ టు p/q అనుకున్నాం కదా, అది మళ్ళీ రాశాను. సో ఇక్కడ ఇది రివర్స్ చేసాం అంతే. సో √2/1 ఇది రివర్స్ చేస్తే ఇది కూడా ఏం చేయాలా? రివర్స్ చేయాలా. లేదంటే మీరు క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ ఇది పక్క అదటి పక్క తెచ్చుకొని చేయాలా. ఇవన్నీ వద్దు, సింపుల్గా చెప్తాను చూడండి. ఇది రివర్స్ చేస్తే ఇది కూడా రివర్స్ చేయాలా, అంతే. ఈక్వల్ ఉంది కాబట్టి. సో √2 1/√2 రివర్స్ చేస్తే √2/1. సో √2/1 దట్ ఈక్వల్, ఇది రివర్స్ చేస్తే q/p. రివర్స్ నేర్చుకోండి అంతే, ఏం లేదు దీంట్లో. ఇది ఇటు చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ దీన్ని ఇటు దింపి చేయాలా. ఒక 2 స్టెప్పులు మనకు అనవసరం, అది డైరెక్ట్ చేస్తాం. ఓకే, సో √2/1 ఈక్వల్ టు q/p అని వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదేంటండి? ఈక్వేషన్ 1లో ఇదేంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS, ఇది RHS. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ చూడండి, √2/1 ఈక్వల్ టు q/pలో ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న q/p, ద RHS ఇస్ q/p. ఇది q/p ఈజ్ ఎ రేషనల్ నంబర్, మనం అనుకున్నాం కదా. p/q రేషనల్ నంబర్ అనుకున్నా. సో q/p కూడా ఏమవుతుంది? రేషనల్ నంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. 3/2 రాశాను. 3/2 ఏంది? రేషనల్ నంబరే కదా. సో పైన 3 ఏంది? ఇంటిజర్. ఇది ఇంటిజర్ బై ఇంటిజర్, రేషనల్ నంబర్. మరి ఇది రివర్స్ చేస్తే వస్తుంది 2/3 వస్తుంది. 3/2 రివర్స్ చేస్తే 2/3. ఇది కూడా రేషనల్ నెంబరే కదా, అది కూడా రేషనల్ నెంబరే. కాబట్టి p/q రేషనల్ నెంబర్ అనుకున్నాం కాబట్టి q/p కూడా రేషనల్ నెంబర్. సో ఇది రేషనల్ నెంబరు. RHS is q/p ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని రాశాను. నెక్స్ట్, అండ్ ద LHS ఈజ్ √2 ఈజ్ ఇర్రేషనల్, ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. ఎట్టు వచ్చింది చూడండి, √2/1 ఇది LHS వచ్చింది. √2/1 అంటే √2 అని, అంతేనా? √2/1 అంటే √2 అని అర్థం. మళ్ళీ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం, ప్రీవియస్ క్లాస్లో మనం ప్రూవ్ చేసాం. √2 ఏంది? ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి మనం షో దట్ కింద చేసాం.
కాబట్టి √2 అనేది ఇక్కడ ఇర్రేషనల్ నంబరు. ఓకే, సో ఇక్కడ √2/1 అంటే √2, సో √2 ఈస్ ఇర్రేషనల్ నంబర్. ఓకే, ఇక్కడ చూడండి ఇది కాంట్రడిక్షన్ వచ్చింది, విరుద్ధం. ఏమని? ఇక్కడ ఈక్వేషన్ 2 రాస్తున్నాం మనం, LHS RHS. ఇక్కడ ఇదేమో మనకేమొచ్చింది, రేషనల్ నంబర్ అని వచ్చింది, ఇదేమో ఇర్రేషనల్ నంబర్ అని వచ్చింది. మరి ఎక్కడైనా ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ ఉంటుందా? ఉండదు కదా. ఇదేమో ఇర్రేషనల్ వచ్చింది, ఇదేమో రేషనల్ వచ్చింది. కాబట్టి ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అన్నమాట తప్పు. సో మనకు విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ రావడం జరిగింది. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్, ఇది విరుద్ధము. మనము టు అవర్ అజంప్షన్ ఏమని అనుకున్నాము, దట్ 1/√2 ఈజ్ రేషనల్ నంబర్. మనం అనుకున్న దానికి విరుద్ధమైన స్టేట్మెంట్ వచ్చేసింది. మనం ఏమని అనుకున్నాము, 1/√2 ఈజ్ రేషనల్ నంబర్ అనుకున్నాము. అలా చేసుకుంటూ పోయినాము, మనకు విరుద్ధమైన స్టేట్మెంట్ వచ్చింది, వ్యతిరేకమైన స్టేట్మెంట్ వచ్చింది, కాంట్రడిక్షన్ వచ్చింది. కాబట్టి మనం అనుకునింది తప్పు. ఏమని అనుకున్నాము, 1/√2 రేషనల్ నంబర్ అనుకోవడం తప్పు. దేర్ఫోర్ అది రేషనల్ నంబర్ కాదు. దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఇలా మనం ప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్కటి ప్రూఫ్ అలా ఉంటుందండి. ఓకే, సో ఇది మనకు చిన్న ప్రాబ్లమే, ఇది సేమ్ స్టెప్స్ మెయింటైన్ చేశాను కాబట్టి బాగా నేర్చుకోండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 18th one, ప్రూవ్ దట్ 3√2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. 3√2ను ఇర్రేషనల్ నుంచి ప్రూవ్ చేయాలి. సేమ్ స్టెప్స్ మెయింటైన్ చేస్తున్నాను, చెప్పాను కదా. 1+6 ఆఫర్, ఒక్కటి నేర్చుకుంటే 6 ప్రాబ్లమ్స్ ఫ్రీ. సో షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి ప్రీవియస్ వీడియోలో ఉంది కదా, అవే స్టెప్స్ నీట్గా రాసుంటాము, చాలా డీటెయిల్డ్ డిస్కషన్ చేసాము. అది చదివిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో సేమ్ నేను ఏం మార్చలేదండి, ఈ నెంబర్ ఏమైతే ఇచ్చాడో అవి రాసుకుంటూ పోయినాం అంతే, ఇంకేం చేయలేదు. సేమ్ మిగతా స్టెప్స్ అని సేమ్. సో లెట్ us assume that 3√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఫస్ట్ ఇర్రేషనల్ ఎలా ప్రూవ్ చేస్తాం, రేషనల్ అనుకోవడము, మనం అనుకుంది తప్పుని ప్రూవ్ చేయడం అంతే. సో దీని ఏమనుకున్నా, 3√2ను రేషనల్ నంబర్ అనుకున్నాం. సో దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాస్, ఎలా రాయొచ్చండి, 3√2ను P/Q ఫామ్ రాయొచ్చు. ఎప్పుడైతే రేషనల్ నంబర్ అనుకున్నామో దాన్ని P/Q ఫామ్ రాస్తాం. సో PQ ఏంటివి, ఇంటిజర్స్, Q≠0 అండ్ PQ ఏంటివి, కోప్రైమ్. అది కూడా ఇంతకుముందు చెప్పాను, సేమ్ అట్లే రాసాను, స్టెప్స్ ఏవి మార్చలేదు. సో దట్ ఈస్ 3√2 = P/Q ఉంది, ఆ స్టెప్ మళ్ళీ రాశాను. సో దేర్ఫోర్ √2 = √2, ఇక్కడ 3 ఏంది మల్టిప్లై చేస్తాను, ఇటు పక్క పోతే డివైడ్ చేస్తుంది. సో ఈ 3ని మనం ఇక్కడ పంపించాం. ఓకే, P/3Q, ఇక్కడ ఉండే 3 ఇక్కడ దిగింది, ఇక్కడ ఇంటూలో ఉంది, ఇక్కడికి వస్తే ఈక్వల్ డివిజన్ పోతే ఏమవుతుంది, భాగారిస్తుంది, డివైడ్ చేస్తుంది. ఓకే, సో √2 = P/3Q వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదేంది, P/3Q ఈజ్ ఏ రేషనల్ నంబర్. చూడండి, P ఇంటిజర్, Q ఇంటిజర్, PQ ఇంటిజర్స్ చెప్పాను కదా, P, Q బిలాంగ్ టు Z అంటే ఇంటిజర్స్ అని. సో PQ ఇంటిజర్స్, 3 కూడా ఇంటిజర్. ఓకే, ఇది ఇంటిజర్ బై ఇంటిజర్, ఇవి ఇంటిజర్స్, ఇంటిజర్ బై ఇంటిజర్ అంటే ఏమి, అది ఏ ఫామ్లో, P/Q ఫామ్ అంటే ఇక్కడ Pలు Q ఏంటివి, ఇంటిజర్స్ చెప్పాను. సో ఇక్కడ ఇంటిజర్ ఉంది, ఇక్కడ ఇంటిజర్ ఉంది, ఇక్కడ ఇంటిజర్ ఉంది. సో ఇంటిజర్ బై ఇంటిజర్ అనేటువంటి ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషన్ నంబరు. అదే రాసింది. RHS is P/3Q, ఇది LHS, ఇది RHS ఇది రేషన్ నంబర్. నెక్స్ట్ అండ్ LHS ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది. సో ఇది √2 ఏంది, ఇర్రేషనల్ నంబర్ చెప్పి ఆల్రెడీ ప్రూఫ్ అయిపోయింది కదా, √2 ఇర్రేషనల్ నంబర్ అని. అదే అసలు √2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. మరి ఇక్కడ అది కాంట్రడిక్షన్ వచ్చింది చూడండి, విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది. ఈ ఈక్వేషన్లో ఇదేమో రేషన్ వచ్చింది, ఇదేమో ఇర్రేషన్ వచ్చింది. మరి ఈక్వాలిటీ వస్తుందా, ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ అంట, తప్పు కదండి. ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ వచ్చింది. సో ఇది విరుద్ధము, కాబట్టి మనం అనుకునింది తప్పు. మనం ఏమనుకున్నాము, 3√2 అనేది రేషనల్ నంబర్ అనుకుని చేసుకుంటూ వచ్చాము, అది తప్పు. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్ దట్ 3√2 ఈజ్ రేషనల్ నంబర్. 3√2 ఈజ్ రేషనల్ నంబర్ అని అనుకుని చేసాము, అది కాంట్రడిక్షన్. మనం అనుకుంది విరుద్ధంగా వచ్చింది. దేర్ఫోర్ ఇది రేషనల్ నంబర్ కాదు. మళ్ళీ ఏమవుతుందండి, 3√2 ఈజ్ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇవన్నీ ఇంతకుముందు ప్రాబ్లంకి ఏమైతే ఉందో అవే స్టెప్స్, ఇక్కడ నెంబర్ మార్చాను అంతే, నెంబర్ మారడం జరిగింది, మిగతా అంతా సేమ్ అండి, స్టెప్స్ అన్నీ అవే. ఓకేనా.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 19th one. Prove that 7 root 5, 7 into root 5 is irrational. 7 root 5 irrational ప్రూవ్ చేయాలా. సేమ్ ఇంతకుముందే చెప్పాను 1 + 6 ఆఫర్. ఒక్కటి నేర్చుకుంటే 6 ప్రాబ్లమ్స్ ఫ్రీ. ఖచ్చితంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. 8 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ ప్రాబ్లం రియల్ నెంబర్స్ నుంచే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఇవే. ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేయండి అనేటువంటి క్వశ్చన్సే ఉంటాం మనం. కాబట్టి ఒక ప్రశ్న బాగా నేర్చుకుంటే మిగతా అన్ని ఈజీగా ఉంటాయి. సేమ్ నేను ఏవి మార్చలేదు. ఈ నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ పెట్టుకుంటే పోయినాను అంతే. స్టెప్స్ ఏవి మార్చలేదు. ఓకే. సో ఇర్రేషన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రిలేషన్ అనుకోవాలి. అదే రాశాను. రిలేషన్ అనుకోవాలి. ఈ రిలేషన్ అనుకుని ఏం చేస్తాము? దీన్ని P/Q ఫామ్లో రాయాలి. PQలు ఏంటివి? ఇంటిజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ P అండ్ Q ఆర్ కోప్రైమ్. ఇవన్నీ సేమ్ స్టెప్స్. ఇంతకుముందు ప్రాబ్లంకి అవే. నేను ఏవి మార్చలేదండి. బోర్డు మీద ఏవి మార్చలేదు. ఏవి ఈ నెంబర్ ఒకటే తుడిపాను అంతే. ఇంకెంతకన్నా ఏం చేయాలి. సిమిలర్ స్టెప్స్. ఓకే. నెక్స్ట్ ఇది ఇట్లా రాశాను. 7 root 5 = P/Q ఉంది. సో ఇక్కడ ఇంటూ చేస్తాను 7. ఈ 7 ఏం చేస్తా ఇప్పకపోతే డివైడ్ చేస్తుంది. సో √5 = P/ ఈ 7 ఇట్ వస్తే 7Q అయిపోయింది. ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇంత ముందులాగానే. సో ఇదేంది ఇంటిజర్, ఇదేంది ఇంటిజర్, ఇదేంది ఇంటిజర్. ఇంటిజర్ బై ఇంటిజర్స్. ఇంటిజర్ బై ఇంటిజర్ అంటే రేషనల్ నంబర్. అంతే కదండి. P/Q ఇంటిజర్ బై ఇంటిజర్ రేషనల్ నంబర్. సో బైలో ఉన్నాయి, పైన ఇంటిజర్ ఉంది, కింద ఇంటిజర్స్. ఇది ఇంటిజర్, ఇది ఇంటిజర్. కాబట్టి ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్ లో ఉంటే ఏమవుతుంది? ఇది రేషనల్ నంబర్. ఇదేమో రేషనల్ నంబర్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ √5 ఆల్రెడీ ప్రూవ్. ఏమని? ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేసాం ఆల్రెడీ. √5 ఈజ్ ఇర్రేషనల్. ఇదేమో ఇర్రేషనల్, ఇదేమో రేషనల్. ఈక్వల్ టు వచ్చింది. ఎక్కడైనా ఉంటుందా? ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్. సో ఇది విరుద్ధము. అదే సేమ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 the RHS is P/7Q. ఇది ఈజ్ ఎ రేషనల్ నంబర్. ఇదేమో రేషనల్ నంబర్ అండ్ ద LHS is √5. √5 is irrational number. సో ఇది ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ రేషనల్ నంబర్. ఇది జరగదు కాబట్టి దిస్ ఇస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. మనం ఏమనుకున్నాము? 7 √5 రేషనల్ నంబర్ అనుకున్నాము. దీనికి విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ మనకు. కాబట్టి దేర్ఫోర్ ఇది రేషనల్ నంబర్ కాదు. మళ్ళీ ఏమవుతుంది? దేర్ఫోర్ ఇది 7 √5 అనేది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఇంతకుముందు చూడండి ఇర్రేషనల్ నెంబర్కి మధ్యలో ఇంటూ వచ్చింది. అవునా? ఇప్పుడు ఏమొచ్చింది? మధ్యలో ఈ 2 నెంబర్స్ మధ్యలో మైనస్ వచ్చింది. ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఏం భయపడడం అవసరం లేదు. మధ్యలో ప్లస్ ఇవ్వని, మైనస్ ఇవ్వని, ఇంటూ ఇవ్వని, సేమ్ స్టెప్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఈజీగా ఉంటుంది చూడండి. ఏం చేయడంలో. సో ఫస్ట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఈ నెంబరు ఏమనుకోవాలా? రేషన్ అనుకోవాలా. అజంప్షన్, ఊహ. మన ఊహ ఏమనుకుంటాం? రేషన్ నెంబర్ అనుకొని చేసుకుంటా పోతాం. లాస్ట్ మనం అనుకునేది తప్పు అని ప్రూవ్ చేసుకుంటాం. ఇది రేషన్ నెంబర్ కాదు, దేర్ఫోర్ అది ఇర్రేషన్ నెంబర్ అని చెప్పాలి అంతే. సేమ్ స్టెప్స్. సో ఫస్ట్ ఈ నెంబర్ ఏమనుకుంటాం? ఇర్రేషన్. ఫస్ట్ ఆ నెంబర్ రేషన్ నెంబర్ అనుకుంటాం. ఓకే. లెట్ us assume that 5 - √3 ఈజ్ ఎ రేషన్ నెంబర్. మళ్ళీ రేషన్ నెంబర్ అనుకుంటే ఏం చేయొచ్చు? దాన్ని P/Q ఫామ్ రాయొచ్చు. దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ స్టెప్స్ ఏం మార్చలేదు. సేమ్ అండి. 5 - √3 ఈక్వల్ 5 - √3 ఈక్వల్ P/Q వేర్ PQ ఏంటి? ఇంటిజర్స్ అండ్ Q నాట్ ఈక్వల్ 0. మళ్ళీ PQ ఏంటండి? కోప్రైమ్. సేమ్ స్టెప్స్ అట్లా పెట్టి ఏం చేయాలి. దట్ ఈస్ 5 - √3 ఈక్వల్ P/Q. ఇక్కడ ఒక చిన్న మార్పు అది. ఏ మార్పు కూడా ఏం లేదు, మనకు తెలిసిందే అండి. ఏం చేయొచ్చుడు. ఇక్కడ ఈ -√3 ఉందా? ఇక్కడ ఈక్వల్ టు ఉంది. ఈ -√3 ఇటుపక్క పంపించాను. మళ్ళీ -√3 ఈక్వల్ టు ఇటుపక్క ఏమవుతుంది? +√3 అవుతుంది. అవునా? అదే రాశాను. ఈ -√3 ఇటుపక్క పంపిస్తే +√3 అయింది. ఓకే. ఇటు పక్క ఉంటే P/Q ఇటు పంపించాను. ఏమైంది? +P/Q ఉంది. ముందు ఏం లేకపోతే ఏమన్నట్టు? ముందర ప్లస్ ఉన్నట్టు లెక్క. మరి +P/Q ఇటు పక్కపోతే -P/Q అవుతుంది. అంతే. ఇదొక్కటే మార్పు చేసింది. ఏం చేయాలి. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ -√3 ఇటు పక్క వెళ్ళింది. ఈక్వల్ ఇటు పక్క పోతే మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా? +√3. P/Q అనేది ఇటు పక్క వచ్చింది. ఇదంతా ఒక వాల్యూ అండి. ముందర ఏమన్నట్టు? ప్లస్. ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు లెక్క. +P/Q అట్టుకోకపోతే -P/Q. ఇదంతా ఎత్తుకున్నాం. ఓకే. -P/Q అయింది. అయిపోయింది. సో 5 - P/Q ఈక్వల్ టు -√3 అట్టుకోపోయింది. ఇటు పక్క వస్తే ఏమవుతుంది? √3 అయిపోయింది. మామూలే. 5 అంటే అర్థమైందండి. కింద /1 ఉన్నట్టు లెక్క. మీకు ఈజీ కోసం రాశాను అంతే. అది రాయకపోయినా ఏమీ కాదు. సో ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్. భిన్నము మైనస్ భిన్నం. ఏం చేయాలండి? ఎల్సిఎం కనుక్కోవాలా. సో 1కు Qకు ఎల్సిఎం ఎంత? Qనే.
కామన్ ఏం లేవు. ఓకే, సో 1కు క్యూకు ఎల్సిఎం క్యూనే. నెక్స్ట్ మీకు ఈజీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలా ఎల్సిఎం అంటే ఈజీ. చూడండి 1 క్యూకి ఎల్సిఎం ఎంత, ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. 1 ఇంటూ క్యూ 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 ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇలా ఉన్నప్పుడు ఈజీ మనకు ఇది ఇంటూ ఇది వేసుకోండి మైనస్ ఇది ఇంటూ ఇది వేసుకోండి, అంతే. క్రాస్ మల్టిప్లై లాగా మనకు చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేకున్నప్పుడు కింద మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం మనం ఎట్లా రాస్తాము, ఆ కింద ఉన్న రెండింటిని మల్టిప్లై చేసి రాయేస్తాం. 1 ఇంటూ క్యూ ఎంత క్యూ రాయేసామా. నెక్స్ట్ ఎట్లా రాస్తావు, ఇది ఇంటూ వేసుకోండి, ఇక్కడ ఏముంటే అది సింబల్ రాసుకోండి, ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్, ఇది ఇంటూ ఇది రాయండి. సో 5 ఇంటూ క్యూ 5Q మైనస్ 1 ఇంటూ పి పి. ఓకే చూడండి 5Q మైనస్ 1P అంటే పి ఇంటూ వేసుకోవాలి. 5 ఇంటూ క్యూ 5Q మైనస్ 1 ఇంటూ పి పి ఆల్రెడీ బై క్యూ అట్లే ఉంది. నెక్స్ట్ ఈక్వల్ √3 అంతే అండి. సో ఏం చేయాలి ఇక్కడ, దట్ ఈస్ ఇది ముందు రాసా ఇది తర్వాత రాసా, అంతే. కంపారిజన్ బాగుంటుందని చెప్పి రాశాను అంతే. ఇది కూడా మీరు రాయాల్సిన అవసరం స్టెప్, ఒక స్టెప్ ఎక్స్ట్రా ఎందుకు రాశానంటే ఇంత ముందు స్టెప్కు ఎలా అయితే ఉందో అదే ఫార్మాట్ రావాలని అటు రాశాను అంతే. సో ఈ √3 రాశాను, ఇటు రాశాను అంతే. ఏం చేయాలి, ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో ఇక్కడ జరిగిన మార్పు ఒకటే ఒకటి, ఏంది ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా పోయింది, ఇది ఇట్లా వస్తే ఏమైంది మైనస్ అనేది ప్లస్ అయింది. ఈ పి బై క్యూ అటుపకపోతే ఇదంతా ఒక నెంబర్ అండి. సో ప్లస్ మార్క్, ఇది ప్లస్ సైన్, దీని యొక్క గుర్తు ఎలా ఉంది ప్లస్లో ఉంది, ఇటు పక్క వస్తే మైనస్ అయింది అంతే. ఇంకా ఎల్సిఎం కొనుక్కొని ఇది ఇట్లా వేసుకోండి అయిపోయింది. ఓకే, ఇంకా మీకు తెలిసిన విషయమే. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇదేంది, ఇది ఎల్హెచ్ఎస్ ఇది ఆర్హెచ్ఎస్. మరి ఇక్కడ చూస్తుంటే ఆర్హెచ్ఎస్ చూడండి 5Q మైనస్ పి బై క్యూ వచ్చింది. సింపుల్ చూడండి, క్యూలు పీలు ఏం చెప్పినాం ఇంటిజర్స్ వచ్చినాం అవునా. ఇక్కడ 5 ఇంటిజరే, క్యూలు ఇంటిజరే, మైనస్ పి ఇంటిజరే, ఇంటిజర్లు మైనస్ ఇంటిజర్ ఏమొస్తుంది, ఇంటిజర్ మైనస్ ఇంటిజర్ వస్తుంది, బై ఇంటిజర్ ఉంది. సో ఇదంతా ఇంటిజరు ఇదంతా ఇంటిజరు, ఇంటిజర్ బై ఇంటిజర్ ఏమవుతుంది రేషనల్ నంబర్. ఓకే, పి బై క్యూ ఫామ్ లాగా అది పైన ఒక ఇంటిజరు బై కింద ఒక ఇంటిజర్ ఉంటే అది రేషనల్ నంబర్ అవుతుంది. సో ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్ లో ఉంది కాబట్టి ఇది ఒక రేషనల్ నంబర్. ఓకే, అదే రాశాను. RHS is 5Q minus P by Q is రేషనల్ నంబర్. ఇదేమో రేషనల్ నంబరు. మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాము ఒకటి, √3 ఏమవుతుంది ఇర్రేషనల్ నంబర్ ప్రూవ్ చేసాము. అండ్ ద LHS ఈజ్ √3 ఈజ్ ఇర్రేషనల్ నంబర్. సో ఇది ఇర్రేషనల్ నంబరు. మరి మీరే చెప్పండి, ఇంత ముందులాగానే ఇదేమో రేషనల్ ఇదేమో ఇర్రేషనల్. మనకి ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అని వచ్చింది, తప్పు కదండి. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ వస్తుందా, రాదు. సో విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ వచ్చింది కాబట్టి మన ఊహ తప్పు, అదే రాసి. దిస్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. మన ఊహ ఏమైంది 5 మైనస్ √3 ఏమనుకున్నాం రేషనల్ నంబర్ అనుకున్నాము. సో అది కాంట్రడిక్షన్, మన ఊహ అనేది తప్పు. దేర్ఫోర్ ఇది రేషనల్ నంబర్ కాదు, ఇది ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. దేర్ఫోర్ 5 మైనస్ √3 అంటే గివెన్ నంబర్ ఈస్ అండ్ ఇర్రేషనల్ నంబర్ అట్ రాసి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రూవ్ దట్ 6 ప్లస్ √2 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ ఇంత ముందు రాసిన స్టెప్సే మళ్ళీ రాయడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఒక్కటి నేర్చుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి. కాబట్టి షో ఫస్ట్ ఇది మోడల్లో ఫస్ట్ మోడల్ ఏంది, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ కదా, అది ఆ ప్రాబ్లం నేర్చుకున్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి వెళ్ళండి. స్టెప్స్ అవే స్టెప్స్ కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ రిలేషన్ ప్రూవ్ చేయాలా. ఫస్ట్ ఏమనుకుంటామండి రేషన్ అనుకుంటాం. సో రేషన్ అనుకుంటాం, ఆ నెంబర్ నేమ్ రాసి పి బై క్యూ ఫామ్ రాస్తాం. ఇవేంటివి కోప్రైమ్. ఒక 6 ప్లస్ √2 ఈక్వల్ టు పి బై క్యూ రాశాను. సో మీరు √2 ఇటు పక్క పెట్టుకున్నా, √2 మాత్రం పెట్టుకొని ఈ 6 ఇటు పక్క పోయింది, +6 అటు పక్క పోతే -6. సో పి బై క్యూ మైనస్ +6 అటు పక్క పోతే -6. ఓకే, సో 6 అంటే 6/1 అని ఫ్రాక్షన్ మైనస్ ఫ్రాక్షన్ లాగా రాసుకుందానికి /1 పెట్టుకున్నాం. మీరు పెట్టుకున్నా పెట్టకపోయినా ఏం కాదు. సో ఎల్సిఎం క్యూకు 1కు ఎల్సిఎం క్యూ ఇంతకుముందు చెప్పాను, ఈ కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేస్తాం. ఎల్సిఎం క్యూ ఇంటూ 1 క్యూ అడిగి అయిపోయింది. ఎట్లా చేయమని చెప్పాను, ఈ విధంగా ఉన్నప్పుడు 1 ఇంటూ పి పి మైనస్ క్యూ ఇంటూ 6 క్యూ, ఆ విధంగా చేస్తే నీకు ఈజీ అయిపోతుంది. సో పి ఇంటూ 1 పి మైనస్ 6 ఇంటూ క్యూ 6Q. ఓకే, బై క్యూ ఎలాగో రాయేసాం, అయిపోయిందా. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం, సింపుల్ ఇంత ముందులాగానే. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏమైంది
ఇది ఇంటిజర్, ఇది ఇంటిజర్, ఇది ఇంటిజర్, ఇంటిజర్ మైనస్ ఇంటిజర్ ఏమొస్తుంది పైన ఇంటిజర్, ఇంటిజర్ మైనస్ ఇంటిజర్ ఏమో ఇంటిజర్ వస్తుంది ఏదో ఒకటి బై కింద ఇంటిజర్. మరి ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. అదే రాశాను. ఆర్హెచ్ఎస్ అంటే ఇది ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఆర్హెచ్ఎస్ పి మైనస్ 6q బై 6 క్యూ ఏమొచ్చింది పి మైనస్ 6q బై క్యూ ఈస్ రేషనల్ నెంబర్, ఇది రేషనల్ నెంబరు. అండ్ ద ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రూట్ ఏముంది ఇర్రేషనల్ నెంబరు. ఆల్రెడీ రూట్ మనం ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేసాం కదా. సో ఇదేమో ఇర్రేషనల్ నెంబరు. మరి ఇది కాంట్రడిక్షన్ కదంటే విరుద్ధం కదా. ఏమొచ్చింది మనకు ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ వచ్చింది. ఓకే, కరణీయ సంఖ్య ఈక్వల్ టు అకరణీయ సంఖ్య వచ్చింది. తప్పు కదండి, ఈ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి మన ఊహ తప్పు. ఏమని దిస్ ఈస్ కాంట్రడిక్షన్, విరుద్ధమైన స్టేట్మెంట్ టు అవర్ అజంప్షన్. మా ఊహ ఏమనుకున్నాం 6 + √2 ఇచ్చిన నెంబరు రేషనల్ అనుకోవడం తప్పు. దేర్ఫోర్ ఇది రేషనల్ నంబర్ కాదు. దేర్ఫోర్ ఏమవుతుంది 6 + √2 ఈస్ ఇర్రేషనల్ నంబర్ అవుతుంది. సో స్టెప్స్ ఏవి మార్చకుండా అట్లే రాసండి. ఎక్కడ మాడిఫికేషన్ ఉంటుందండి కేవలం ఈ ఒక్క స్టెప్పే అంతే, మిగతా అంతా సేమ్. ఏం మార్చాల్సిన అవసరమే లేదు. ఏమైతే ఇచ్చాడో ఆ నెంబర్ పెట్టుకుంటా పోలా. p/q అలానే వస్తాయి, మిగతా మ్యాటర్ అలానే వస్తుంది, ఇది అంతే వస్తుంది. ఇక్కడ ఒకటి మీరు +6 అటుపోతే -6 అంతే. ఎల్సిఎం తీసుకోవడం మీకు వచ్చు కాబట్టి ఈ నెంబరు. సో ఎట్లా రాస్తారు ఇదేమో రేషనల్, ఇదేమో ఇర్రేషనల్ కాబట్టి ఇది కాంట్రడిక్షను. దేర్ఫోర్ మన ఊహ తప్పు అని చెప్పి రాయడమే అంతే. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రూవ్ దట్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. మనకు ఈ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం ఎలా అని ఇవ్వచ్చండి. కాబట్టి మనకు అన్ని మోడల్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్స్ అన్ని డిస్కస్ చేసుకుంటే వాడు ఏ విధంగా ఇచ్చినా మనం రాయొచ్చు. ఓకే, సో ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ ప్రాబ్లం కాబట్టి అది కూడా డిస్కస్ చేస్తున్నాం. సో తెలుసు మనం ఇర్రేషన్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలా, రేషన్ అనుకోవాలా, ఆ రేషన్ p/q రూపంలో రాసుకోవాలా. ఓకే, సో లెట్ us assume that ఇచ్చినటువంటి నెంబర్ 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. రేషన్ నెంబర్ అనుకున్నాం. రేషన్ నెంబర్ అనుకుంటే ఏం చేయాలా p/q ఫామ్ రాయొచ్చు దాన్ని. సో దెన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 3 + 2√5 = p/q. ఏంటి p/qలు ఏంటి ఇంటిజర్స్, q అనేది నాట్ ఈక్వల్ 0, pq ఏంటి కోప్రైమ్. ఇవన్నీ మామూలు స్టెప్స్, అన్ని సిమిలారిటీనే. సో దట్ ఈస్, సో ఇది మళ్ళీ రాశాను ఈక్వల్ టు p/q. ఏం చేస్తాం ఇక్కడ 2√5 మనకు ఇది √5 కావాలండి. √5 కోసం ట్రై చేయాలి అంతే. ఎందుకంటే √5 ఇర్రేషన్ తెలుసు కాబట్టి దీనికోసం దీనికోసం ఏమేమి చేయాలి చూడండి. ఫస్ట్ ఏం చేయాలా చూడండి, ఈ 3ను అటుపు పంపించాలా అంతేనా. సో 2√5 అట్టే పెట్టాను. ఇక్కడ +3 అటుపకపోతే -3. సో p/q అట్టే ఉంది, +3 ఇటు పక్క వచ్చింది -3. ఓకేనా, -3 అంటే 3/1 అని. ఎందుకు చేస్తాను ఇట్లా, ఇది ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ లాగా పెట్టాలనే ఉద్దేశంతో /1 రాశాను. సో దీనికి ఎల్సిఎం క్యూకు మనకి ఎల్సిఎం క్యూ ఇంతకుముందు సేమ్ రాశాను. నెక్స్ట్ ఇది ఇంటిది మైనస్ ఇది ఇంటిది, p/1 p - q × 3 3q, p/1 p 3 × q 3q బై q ఎల్సిఎం తెలుసు మీకు విషయం. ఓకే, 2√5 అట్లే పెట్టాను. దీన్ని ఎల్సిఎం తీసుకొని చేశానండి, ఏం చేయలే. నెక్స్ట్ దేర్ఫోర్ √5 మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ 2 ఏమైంది మల్టిప్లై చేస్తాను. 2 × √5 ఇటు పక్క దింపితే ఏమవుతుంది, ఇటు పక్క మల్టిప్లై చేస్తే 2, ఇటు పక్క వస్తే డివైడ్ చేస్తుంది. ఈక్వల్టీ ఇటు పక్క వస్తే ఏమవుతుంది మారిపోతుంది కదా. ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది, మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది, ఇంటూ ఉండేది డివైడ్ బై అవుతుంది, డివైడ్ బై ఉండేది ఇంటూ అవుతుంది. ఈక్వల్ టు అటు పక్క ఇటు పక్క పోయేటట్టయితే. ఓకే, ఇటు పక్క మల్టిప్లికేషన్ ఉంది, 2 అనేది మల్టిప్లై చేస్తుంది, ఇటు పక్క పోతే డివైడ్ చేస్తాను. సో 2 ఇటుకు వస్తుంది, p - 3q / 2q. 2 దింపేసాను, ఇటుకు వచ్చేసాను. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇంత ముందులాగానే ఇంటిజరు, ఇది ఇంటిజర్ 3 అనేది, ఇది ఇంటిజర్, ఇంటిజర్ మైనస్ ఇంటిజర్, ఇదంతా ఇంటిజర్, ఇది ఇంటిజరే, ఇది ఇంటిజరే. సో ఇంటిజర్ బై ఇంటిజర్ ఫామ్ లో ఉంది, ఇది రేషనల్ నంబరు. సో ఇదేంది రైట్ హ్యాండ్ సైడ్ కదా. సో RHS ఈజ్ ఇది, ఇదేమవుతుంది రేషనల్ నంబర్ అని చెప్పి వచ్చింది. మళ్ళీ √5 ఏంది ఇర్రేషనల్ నంబర్ చెప్పి ప్రూవ్ చేసాం ఆల్రెడీ. సో అండ్ LHS ఈజ్ √5, అది ఇర్రేషనల్ నంబరు. సో ఇది కాంట్రడిక్షను. ఎందుకు, ఇదేమో ఇర్రేషనల్, ఇదేమో రేషనల్. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ వచ్చింది, తప్పు కదండి. సో విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇది. సో దిస్ ఈస్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. ఏమనుకున్నాం, మన అజంప్షన్, మన ఊహ ఇది రేషనల్ నంబర్ అనుకొని చేసాము, ఇది తప్పు. విరుద్ధంగా మనకు స్టేట్మెంట్ వచ్చినాయి కాబట్టి తప్పు. దేర్ఫోర్ మనం అనుకునేది తప్పు, ఏమనుకున్నాం రేషనల్ నంబర్ అనుకోవడం తప్పు. దేర్ఫోర్ ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది. దేర్ఫోర్ గివెన్ నెంబర్ ఏంది 3 + 2√5 ఈస్ అన్ ఇర్రేషనల్ నంబర్. సో ఏం చేయలేదండి, ఇక్కడ ఒక చిన్న మాడిఫికేషన్ అంతే. ఇది ఇట్లా పెట్టాను, +3 ఇటు వచ్చింది, -3 అయిందే.
-3 ఉంది, బై 1 రాశాను అంతే, బై 1 రాశాను. సో Q1 ఎల్సిఎం ఏమవుతుంది, Q ఇంటూ 1 Q వస్తుంది, ఇది ఇంటిది మైనస్ ఇది ఇంటిది పైన వేసుకుంటే అయిపోయింది. మళ్ళీ వేసారి 2 దింపినాను అంతే. ఇది ఏమో రేషనల్, ఇదేమో ఇర్రేషనల్. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ వచ్చింది. దిస్ ఈస్ కాంట్రడిక్షన్. సో ఇవే స్టెప్స్ మనం మెయింటైన్ చేసాం. సో దిస్ ఆల్సో ఇంపార్టెంట్ టెక్స్చువల్ ప్రాబ్లం. ఓకే, క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ 5 - 2√3 ఈజ్ ఇర్రేషనల్. ఇది టెక్స్ట్ బుక్లో ప్రాబ్లం లేదు, అందుకే నేను హోంవర్క్ ఇచ్చాను. ఎందుకంటే కొన్ని క్వశ్చన్ పేపర్స్లో ఎన్సీఆర్టీ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఎస్సీఆర్టీ కానీ ఎక్కడో చోట వెతికినప్పుడు నాకు కనబడింది. సో 5 - 2√3 ఈజ్ ఇర్రేషనల్, అది ప్రూవ్ చేయాలా. సేమ్ నేను చెప్పినటువంటి స్టెప్స్ అన్నీ అవే మెయింటైన్ చేయాలి. P/Q అనుకోవడం, లాస్ట్ మనం అనుకునేది తప్పుగా ప్రూవ్ చేయడం. ఎట్లా √3 మాత్రం రాబట్టుకోవాలా, √3 మాత్రం ఇటుపక్క పెట్టుకొని మిగతా అన్ని అటుపక్క పంపించుకోవాలా. ఫస్ట్ 5 పెట్టుకోవాలా, 5 అటుపక్క పంపించాలా, మళ్ళీ 2 పంపించాలా. సేమ్ ఇంతకుముందు చేశాను చూడండి, అదే స్టెప్స్, అదే ప్రాబ్లం లాగా ఇక్కడ 5, 2 ఉంది అంతే. ఓకే, సో ఇది హోంవర్క్, మీకు ఖచ్చితంగా మీరు ఇంట్లో చెయ్యండి. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ 2 + 5√3 ఈజ్ ఇర్రేషనల్. ఇది కూడా టెక్స్చువల్ ప్రాబ్లం కాదు, బట్ కొన్ని క్వశ్చన్ పేపర్స్ వెతికినప్పుడు నాకు ఈ ప్రాబ్లం కనబడింది. సో అందుకే ఇది కూడా మీకు ఇస్తున్నాను. టెక్స్ట్లో లేనప్పటికీ మీరు ప్రాక్టీస్ చేయడం మీకు మంచిది. ఎందుకంటే దాదాపు మనం అన్ని ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం వదిలిపెట్టలేదు, ఏ ప్రాబ్లం నేను హోంవర్క్ ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్లో లేకుండా ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో కనబడిన ప్రాబ్లం మాత్రమే నీకు హోంవర్క్ ఇస్తున్నాను అంతే. టెక్స్ట్ వాళ్ళకి సంబంధించి ఏ ఒక్క ఎగ్జాంపుల్ కానీ, ఏ ఒక్క ఎక్సర్సైజ్ ప్రాబ్లం కానీ వదిలిపెట్టలేదు, అన్నీ నేనే చెప్పాను. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు వర్క్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తారు, √3 మాత్రం పెట్టుకోవాలా, P/Q అనుకోవడము, ఇది 2 అటుపక్క పంపించడము, తర్వాత √3 ఇటుపక్క పెట్టుకొని 5 అటుపక్క పంపించాలా. సో అటుపక్క ఉండేది రేషన్లు, ఇటుపక్క ఉండేది ఇర్రేషన్లు, దేర్ఫోర్ మన అజంప్షన్ రాంగ్. ఇలా ఇంతకుముందు నేను అన్ని ప్రాబ్లమ్స్ ఒకే స్టెప్స్ మెయింటైన్ చేశాను, అవే స్టెప్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రాబ్లమ్స్ మీట్ చేయాలా. ఓకే, సో టోటలీ 24 ప్రాబ్లమ్స్ మనము ఈ చాప్టర్ సంబంధించి పూర్తి చేయడం జరిగింది. అడిగే రియల్ నంబర్స్ అనేటువంటి చాప్టర్, ఇది ఫస్ట్ చాప్టర్ అండి, 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్. ఇది ఎండ్ అయిపోయింది, ఇది పూర్తి అయిపోయింది రియల్ నెంబర్స్ అనే చాప్టర్. సో నా వరకు నేను పూర్తి న్యాయం చేశాను అనుకుంటున్నా. సో నాకు వచ్చిన కామెంట్స్ కానివ్వండి, పర్సనల్గా నాకు చెప్పినటువంటి వాళ్ళు కానివ్వండి, నేనైతే పూర్తి న్యాయం చేశాను. బట్ మీరు నాకు ఇచ్చినటువంటి ఒక హామీని మీరు సరిగా నెరవేర్చలేడం. ఏంటంటే హాలిడేస్ వచ్చాయని చెప్పే ఉద్దేశంతో హాలిడేస్ వేస్ట్ కాకూడదని నేను 10th క్లాస్ వరకు ఈ చాప్టర్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే హాలిడేస్లో కొద్దిగా అంటే అఫ్కోర్స్ మీరు ఆడుకోవాల్సిందే, ఆడుకోవాలా, వేరే ఊర్లోకి పోతా ఉండాలా, తిరగాల, ఎంజాయ్ ఉండాలా, అన్నీ ఉండాలి. బట్ కనీసము 10th క్లాస్లో ఈ చాప్టర్ కోసం కనీసం 1 గంటనే కేటాయిస్తే బాగుంటుంది. చాలామంది క్రికెట్ అని అదని ఇదని ఆడుకుంటూనే ఉన్నారు. వెరీ గుడ్, ఆడుకోండి. బట్ నాకు కూడా కొద్ది టైం కేటాయించండి, మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే నేను అనుకున్నటువంటి ఎయిమ్ దెబ్బతింటుంది. ఏంది నేను అనుకున్న ఎయిమ్ మీకు చెప్పాను, ప్రతిసారి క్యాప్షన్ ఇస్తున్నా, 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ నా క్యాప్షన్. మ్యాథ్స్తో ఏ పిల్లవాడు కానీ, ఏ అమ్మాయి అయితేనేమి, ఏ అబ్బాయి అయితేనేమి, ఏ స్టూడెంట్ ఎవరు కూడా మ్యాథ్స్తో ఇబ్బంది పడకూడదు, మ్యాథ్స్ భయపడించకుండా చేయాలా అనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి దయచేసి నోట్స్ రాసుకోండి, పక్కన ప్రాక్టీస్ చేయండి. మీకు డౌట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్లో, ప్రతి కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి కామెంట్స్ నేను చదువుతూనే ఉన్నాను. సో రీసెంట్ కామెంట్ మీరు చూసే ఉంటారు, ట్రిగ్నామెట్రీ చెప్పమని చెప్పి కొంతమంది నన్ను అడిగారు, ప్లస్ కామెంట్స్ కూడా చేశారు. కామెంట్ సెక్షన్లో చూస్తే ట్రిగ్నామెట్రీ చెప్పమని చెప్పి 2-3 సార్లు అడగడం జరిగింది. నేను వాళ్ళకు 9లో స్టార్ట్ చేస్తానని చెప్పాను. బట్ నాకు మీరు ఒక హామీ ఇవ్వాలండి, నాకు ఏ చాప్టర్ ఒకటే, ఎందుకు నేను అన్నీ ఈజీగా చెప్పగలుగుతాను అనే నమ్మకం నాకుంది. బట్ అది ఈజీగా మీరు ఈజీగా అది చేయాలంటే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ట్రిగ్నామెట్రీ మోస్ట్ డేంజరస్ చాప్టర్, అందరు భయపడే చాప్టర్ అదే. మనకు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ చాప్టర్ ఉంది, రియల్ నెంబర్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్. ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే 9th క్లాస్ ఎండింగ్లోనే 10th క్లాస్ సంబంధించిన టాపిక్ స్టార్ట్ చేస్తారు. ఇది వినే ఉంటారు కొంతమంది, చాలా వరకు కొన్ని స్కూల్స్ వినే ఉంటారు మీరు. అఫ్కోర్స్ మీకు ఆ డిఫరెన్స్ తెలిసే ఉంటుంది అనుకోండి. బట్
సెప్టెంబరు, ఆగస్టు ఆ టైంకి ఏమవుతుందంటే 8th చాప్టర్, 9th చాప్టర్ అటు వచ్చే టైంకి 2-3 నెలలు గడిచిపోయి ఉంటుంది. అప్పుడు హడావుడి ఉంటుంది. ఆ హడావుడిలో తొందరగా సిలబస్ అయిపోయి చేయాలంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది టీచర్లకు కానీ అందరికీ. మేనేజ్మెంట్ సైడ్ కానీ, గవర్నమెంట్ అయితేనేమి, ప్రైవేట్ అయితేనేమి తొందరగా అయిపోయి చాలా ఒత్తిడి ఉండడం వల్ల ఆ లాస్ట్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ ఏమవుతుందంటే ఫాస్ట్గా చెప్పేస్తాం. అప్పుడు అది 9th చాప్టరు, 8th చాప్టరు అలా ఉండే. ఇంట్రడక్షన్ ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ట్రిగ్నామెట్రీ అని. లాస్ట్ ప్రాబిలిటీ అవన్నీ ఉన్నాయనుకోండి. ఇక లాస్ట్ పోయే కొద్ది ఏమవుతుందంటే మీకు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల స్టూడెంట్ కొద్దిగా వినడానికి ఇబ్బంది పడినప్పుడు అతనికి అర్థం కాకపోవడము, ఇలా మనకు ప్రెషర్ ఉంటుంది ఆ టైంలో. మనకు టెస్టులు ఉంటాయి. F1లు, ఎస్లు, S2లు, S1లు ఇలా అదే దట్ మీన్స్ F1, F2, F3, F4లు, S1, S2 ఇలా టెస్ట్ ఉండడం వల్ల ఒక పక్క ఆ టెస్ట్ రాస్తూ ఉండాలా, ఒక పక్క మీ క్లాస్ పరంగా స్లిప్ టెస్ట్లు పెడుతూ ఉంటారు. ఇంకో పక్క సిలబస్ తొందరగా అయిపోతా అని చెప్పి సిలబస్ పరంగా ఎక్కువ స్టేడియోళ్ళు అది పెట్టి ఇది మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నేను జనరల్గా చెప్తానండి ఒక మాట, 10th క్లాస్ అంటేనే ఒక భూతం లాగా ఉంటుంది. ఒక భూతం 10th క్లాస్ ఎలా ఉంటుందంటే ఒక పేరెంట్ కూడా, రే నువ్వు 10th క్లాస్ పోయినావురా, 10th పోయినావు సినిమా పోకూడదు, 10th పోయినావు బయట ఆడ తిరగకూడదు, 10th పోయినావు బంధువుల ఇంటికి పోకూడదు, 10థ్కి వెళ్ళావు 9 వరకు 10 వరకు నువ్వు చదువుతూనే ఉండాలా, 10థ్కి వెళ్ళావు స్టేడియోలో ఉండాలా, అన్ని 10th అనేటువంటి ఒక భూతం నీ చూపించి నిన్ను ఏ పని బయటికి పోనీయకుండా, నీకు ఏ పని ఇవ్వకుండా కేవలం చదువు తప్ప వేరేది నీకు ఇవ్వరు. ఎందుకంటే 10థ్కి వెళ్ళాడు అంటేనే ప్రతి పేరెంట్ ఏం చేస్తారంటే మా పిల్లలు 10థ్కి వెళ్ళారు, లేక మా అమ్మాయి 10థ్కి వెళ్ళింది, ఈ అమ్మాయికి ఏ పని చెప్పకూడదు అనే ఉద్దేశంతో, అది మంచి ఉద్దేశమే. అదే ఉద్దేశంతో మీకు ఆ ఎంజాయ్మెంట్ కూడా బయట తిరగడం, ఏమైనా సినిమాకు పోవడం కానీ, బయట ఎంజాయ్మెంట్ కానీ, ఎక్కడైనా రిలేటివ్స్ ఇళ్ళకి పోవడం కానీ ఏముండదు. 10థ్కి వెళ్ళావు చదువుకో ఇదే మాట ఉంటుంది. సో ఒక రకంగా ఒత్తిడి కూడా ఉంటుంది 10th క్లాస్ ఎంటర్ అయిన వెంటనే. ఆ ఒత్తిడిని అధిగమించాలంటే ఈ హాలిడేస్ టైం మీరు ఎంతో కొంత కేటాయించుకోవాలి చదువుకు. అంటే కొద్దిగా మీరు చదివేశారనుకోండి, ఫ్రీ మైండ్తో మీరు స్కూల్కి వెళ్తారు. మీరు ఒకసారి స్కూల్కి వెళ్ళిపోయినారు అనుకోండి, హాలిడేస్ అయిపోతాయి వెళ్ళిపోయారు అనుకోండి, నా క్లాసెస్ వినేటువంటి టైం కూడా మీకు ఉండకపోవచ్చేమో. ఎందుకు? స్కూల్కి వెళ్తారా, ఆడ స్టడీ అవర్ 10th క్లాస్ అంటే స్టడీ అవర్ 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, 9 కూడా అవుతాయి. ఒక్కొక్క స్కూల్ ఒక్కో రకంలో స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు ఇళ్ళకి వస్తారు, అలసిపోతారు. నేను కష్టపడి మీకోసం చెప్పిన వీడియోలు కూడా మీరు చూడకుండా ఉంటే నాకు ఎంత బాధేస్తుందో చెప్పండి. నాకు బాధ ఏదా? నేను కష్టపడి చెప్తున్నాను మీకోసం చెప్పేటప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకోకపోతే నాకు చాలా బాధేస్తుంది. కాబట్టి మీ కోరిక మేరకు నేను ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేస్తున్నా. 3 నెంబర్స్ చాప్టర్ అయిపోయింది, నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే టాపిక్ ట్రిగ్నామెట్రీనే. బట్ నాకు మీరు ఏం హామీ ఇవ్వాలంటే డైలీ రెగ్యులర్గా మేము ప్రాక్టీస్ చేస్తాము, ప్రతి క్లాస్ వింటాము. ఎందుకంటే ట్రిగ్నామెట్రీలో ప్రతి క్లాస్ లింక్ ఉంటుందండి. ముందు 2 వీడియో చూస్తేనే తర్వాత వీడియో అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు అంతే. అప్పుడు మీరు భయపడిపోతారు. లింక్ ఉన్నటువంటి క్లాస్ వైజ్ మీరు చూసుకుంటూ పోండి. ట్రిగ్నామెట్రీ చాలా ఈజీగా ఉంటుంది, ఏం లేదు వస్తుంది దాంట్లో. బట్ ఎప్పుడైతే మీరు లింక్ లేకుండా వింటారో, ఇప్పుడు 1వ వీడియో తర్వాత డైరెక్ట్ 10th వీడియో విన్నారనుకోండి ట్రిగ్నామెట్రీలో, అస్సలు నీకు ఏం అర్థం కాదు, అప్పుడు నీకు భయం వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి భయం పోగొట్టడమే మన ఎయిమ్. కాబట్టి మీరు రెగ్యులర్గా చూస్తాను ఉద్దేశంతో ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ స్టార్ట్ చేస్తాను. మీరు ఇంకొక హామీ కూడా నాకు సరిగా నెరవేర్చలేకపోతున్నారు. ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పాను. సబ్స్క్రైబ్ చేయడం అన్నమాట చాలామంది మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నన్ను చాలామంది సార్ మీరు బాగా చెప్తున్నారు సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నిదానంగా చెప్తున్నారు చెప్పి చాలామంది నాకు బయటికి పోయినప్పుడు చెప్తూనే ఉన్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అసలు చాలామంది అన్నారు కదా సార్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా స్టార్ట్ చేయండి అని. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. బట్ మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ నేను దేనికైనా స్టార్ట్ చేస్తాను. మీరు మోటివేషన్ ఇస్తే నాకు ఓకే, నేను దేనికైనా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు దాదాపు 29 years ఎక్స్పీరియన్స్ ఉంది టీచింగ్ ఫీల్డ్లో. నేను 10th మ్యాథ్స్ చెప్పాను, డిగ్రీ మ్యాథ్స్ చెప్పాను, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చెప్పాను, నాకేం ఇబ్బంది లేదు. బట్ నేను కష్టపడినప్పుడు మీరు కూడా కష్టపడాలి కదా. మీరు కష్టపడినప్పుడు మన ఇద్దరం కష్టపడినాం అనుకోండి, మీ కష్టం నా కష్టం తోడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ మ్యాథ్స్ను ఆస్వాదిస్తూ మనం
ఏ స్థాయికైనా నేర్చుకోగలుగుతామని చెప్పి మీరు ఎంత కోఆపరేషన్ నాకు ఇస్తారో మస్తాన్ ఇంటర్ మ్యాథ్స్, మస్తాన్ డిగ్రీ మ్యాథ్స్, మస్తాన్ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అన్నీ నేను స్టార్ట్ చేస్తాను, నేను రెడీగా ఉంటానని చెప్పి హామీ ఇస్తూ నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే టాపిక్ ట్రిగ్నామెట్రీతో మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.